అందరికీ ముందుగా హ్యాపీ రాఖీ. మా పెద్ద పాప పుట్టినప్పటి నుంచి మా ఆయనకి మా మామయ్యకి తనే రాఖీ కడుతుంది అనమాట. మా ఆడబడుచు ఉంది, కాకపోతే కొంచెం దూరంలో ఉంటుంది అనమాట. సో తను వచ్చినప్పుడే రాఖీ కడుతుంది. ముందు రోజు వరలక్ష్మి వ్రతం అయింది కాబట్టి ఆ రోజు మార్నింగ్ ఫుల్ వర్క్ ఉండే నాకు, ఎందుకంటే అమ్మవారి మొత్తం అంతా తీసేసాలి కాబట్టి. దాని తర్వాత మేము రాఖీ కట్టుకునే వరకు అయితే మార్నింగ్ 10:30 అయింది. దాని తర్వాత నెక్స్ట్ మేము మా సామ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. తోటికోడలు వాళ్ళ బాబు కూడా ఉన్నాడు అనమాట. మా లక్కి వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టిన తర్వాతనే మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి సాముకు రాఖీ అయితే కట్టేసారు. సో ఫస్ట్ అయితే హ్యాపీగానే రాఖీలు కట్టేసారు. కాకపోతే వాడు కాలభైరవ రాఖీ కావాలి వేరే వద్దని చెప్పేసి మస్తు అయితే ఏడ్చిండు. సో అందుకోసం మా పిల్లలు 3 బొమ్మ రాఖీలు తీసుకొని పోతే తమ్ముడు ఒక్కడు కూడా కట్టుకోలేడు అని చెప్పేసి ఫీల్ అయితే అయ్యారు. సో ఎనీవే వాడికి మా పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలకి వాడంటే ఇష్టం కాబట్టి సో నథింగ్ టు వరీ అని అనిపించింది. సో మాకైతే ఈవినింగ్ అయితే వచ్చిండు మా శిరీష్. ఆ రోజు ఈవినింగ్ వరకు మేము వెయిట్ చేసి మరి రాఖీ కట్టేసినాము. యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయినాం వాళ్ళ ఇంటికి. సో ఆఫీస్ అయిన తర్వాత ఈవినింగ్ వచ్చిండు. మా పిల్లలు చూడండి హారతి ఏంటంటే 2 చేతులు బట్టి నార్మల్గా తిప్పుతున్నారు, అట్లా వేస్తుంటారు అనమాట పిల్లలు. మీ ఇంట్లో కూడా అట్లనే వేస్తారు, ఎవరైనా కామెంట్ చేయండి. సో ఫైనల్గా వాడికైతే అక్షంతలు వేసి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత వాడైతే అమౌంట్ ఇచ్చేసిండు. లాస్ట్ ఇయర్ పట్టీలు ఇప్పించిండు, ఇయర్ అమౌంట్ ఇచ్చిండు. సో చిన్నది ఫస్ట్ టైం రాఖీ కట్టింది కాబట్టి దానికి వెండి పట్టగొలుసులు ఇచ్చేసిండు అనమాట. సో ఫైనల్గా లాస్ట్కి మా ఇంటికి మా ఆడబడుచు వచ్చింది, మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు. నెక్స్ట్ ఆ రోజు నైట్ మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం, రీల్స్ తీసినాము అట్లా. తర్వాత మా మానస మాకు అందరికీ పసుబొట్టు కూడా ఇచ్చేసింది. ఫైనల్గా మా ఇంటికి వచ్చినాం. షేరుని అయితే ఫుల్ మిస్ అయినాం మేము. సో హ్యాపీ రాఖీ షేరు.